అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన లాస్ ఏంజల్స్ సిటీ మొత్తం ఇప్పుడు మంటల్లో కాలి బూడిదైపోయింది. కాలిఫోర్నియాలోని సుమారుగా 40,000 ఎకరాల్లో ఈ కార్చిచ్చు వ్యాపించింది. దీనివల్ల ఇప్పటి వరకు 10 మంది చనిపోయారు. కొన్ని వందల మంది ఈ మంటల వల్ల గాయాల పాలైతే 1,00,000 మంది దాకా వాళ్ళ ఇళ్లని వదిలి వేరే సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్లిపోయారు. ఈ కార్చిచ్చు వల్ల సుమారుగా 12 లక్షల కోట్ల నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. మన ఇండియాలో బాలీవుడ్ కి ముంబై సిటీ ఎలాగో ప్రపంచంలో హాలీవుడ్ కి ఈ లాస్ ఏంజల్స్ సిటీ అలాగే. హాలీవుడ్ కి చెందిన చాలా మంది సెలబ్రిటీలు ఇక్కడే ఇల్లు కట్టుకుని ఉంటున్నారు. అమెరికాలోనే చాలా మంది ధనవంతులు ఉండే సిటీగా ఈ లాస్ ఏంజల్స్ ని చెప్తారు. హాలీవుడ్ స్టూడియోస్, సెలబ్రిటీల ఇళ్లన్నీ ఇప్పుడు మంటల్లో కాలిపోతున్నాయి. దీనివల్ల అక్కడ జరగాల్సిన ఆస్కార్ నామినేషన్స్ కూడా వాయిదా వేశారు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనకు కనిపిస్తోంది. లాస్ ఏంజల్స్ సిటీ మంటల్లో కాలిపోవడం ఎంత దారుణంగా ఉందంటే వాటి విజువల్స్ అంతరిక్షం నుండి కూడా కనిపిస్తున్నాయి. ఆ మంటలని ఆపడానికి ఎంత ట్రై చేసినా వాటిని కంట్రోల్ చేయలేకపోతున్నామని ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ చెప్తున్నారు. వాళ్లకు తగిన సిబ్బంది లేక జైళ్ల నుండి ఖైదీలను విడిపించి వారితో కూడా ఈ మంటలార్పే పనిలో భాగస్వాములని చేసినా వాటిని కంట్రోల్ చేయలేకపోతున్నామని అధికారులు చెప్తున్నారు. ఇప్పుడక్కడ విపరీతమైన వేగంతో వేడిగాలులు వీస్తుండటం వల్ల ఈ మంటలను అదుపు చేయలేకపోతున్నామని చెప్తున్నారు. ఒకవైపు ఇలా ఉంటే మరికొంతమంది ఇదే అదునుగా చూసి ఆ కాలిపోతున్న ఇళ్లలో దొంగతనాలు చేస్తున్నారు. కాలిఫోర్నియాలో ఇలా మంటలు వ్యాపించడం ఇదేం కొత్తేమీ కాదు. అక్కడ ప్రతి సంవత్సరం ఇలా ఏదో ఒక చోట వైల్డ్ ఫైర్ వస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడొచ్చిన కార్చిచ్చు మాత్రం అన్నింటికన్నా భారీ నష్టాన్ని కలిగించింది. ఇలా మంటలు వ్యాపించడానికి శాంటా ఆనా విండ్సే ప్రధాన కారణమని చెప్తున్నారు. అసలు ఈ శాంటా ఆనా విండ్స్ అంటే ఏమిటి? ఇప్పుడు లాస్ ఏంజల్స్ లో వచ్చిన మంటలకు గల కారణం ఏంటి? ఈ మంటలకి ఆ గాలికి ఏదైనా సంబంధం ఉందా? కాలిఫోర్నియా పైభాగంలో గ్రేట్ బేసిన్ డెజర్ట్ అనే ఒక ఎడారి ప్రాంతం ఉంది. ఈ ప్లేస్ లో వింటర్ మరియు సమ్మర్ లో హై ప్రెషర్ అనేది ఏర్పడుతుంది. అదే కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్ ప్రాంతం ఒక కోస్టల్ ఏరియా, అంటే సముద్ర తీరం ఉన్న ప్రదేశం. కాబట్టి ఇక్కడ లో ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. నార్మల్ గా గాలి అనేది హై ప్రెషర్ నుండి లో ప్రెషర్ వైపుకి ప్రయాణిస్తుంది. దీనివల్ల ఈ గ్రేట్ బేసిన్ డెజర్ట్ నుండి వేడి గాలులు లాస్ ఏంజల్స్ వైపు చాలా వేగంగా వీస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క నిప్పురవ్వ అంటుకున్నా ఆ గాలి వేగానికి అది ఒక భారీ కార్చిచ్చుగా మారిపోయి అదుపు చేయడానికి వీల్లేకుండా తయారవుతుంది. దీనికి తోడు గత కొన్ని సంవత్సరాలుగా కాలిఫోర్నియాలో వర్షాలు పడటం లేదు. గత సంవత్సరం అక్కడ 1% కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. అక్కడుండే చెట్లేమో ఎండిపోయినాయి. పైగా ఎడారి నుండి వీచే గాలిలో తేమ శాతం లేకపోవడం వల్ల ఒక్క నిప్పురవ్వ పడినా లేదా ఎలక్ట్రిక్ షాక్ తగిలినా మంటలు చాలా ఈజీగా వ్యాపిస్తాయి. పొడి వాతావరణం, గాలులు వేగంగా వీయడం వల్ల అంటుకున్న మంటలు వేగంగా విస్తరించి వాటిని కంట్రోల్ చేయలేని విధంగా తయారవుతున్నాయి. ఈ గాలులు వీయటం వాటంతటవే తగ్గితేనే ఆ మంటలు కంట్రోల్లోకి వస్తాయి. లేకపోతే వాటిని కంట్రోల్ చేయడం సాధ్యం కాదని అక్కడి అధికారులు చెప్తున్నారు. కాలిఫోర్నియాలో వీచే ఈ గాలులు నార్మల్ గా అక్టోబర్ నుండి మార్చి మధ్యలో వీచేవి. కానీ ఇప్పుడు అవి ఎప్పుడు పడితే అప్పుడు వీచి సంవత్సరంలో ఎప్పుడైనా ఈ కార్చిచ్చు వచ్చేలా పరిస్థితులు ఉన్నాయంటే దానికి కారణం పొల్యూషన్ అని, గ్లోబల్ వార్మింగ్ వల్లే ఇలా జరుగుతుందని కొందరు సైంటిస్టులు చెప్తున్నారు. కాలిఫోర్నియా పరిస్థితికి కొంతవరకు అమెరికా అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందని చెప్తున్నారు. కాలిఫోర్నియాలో ఇలాంటి పరిస్థితులున్నాయని అధికారులకు ముందే తెలిసినా వాటిని ఆపడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని కొందరు అధికారులు చెప్తున్నారు. అమెరికా చాలా డబ్బున్న దేశం కాబట్టి మంటలు ఆర్పే పరికరాలు, ఫైర్ సిబ్బంది, వాటర్ ఫెసిలిటీని ముందుగానే ఏర్పాటు చేసుకుంటే ఈ పరిస్థితి ఇంతలా ఉండేది కాదని, దానికి పూర్తి కారణం అధికారుల నిర్లక్ష్యమే అని కొందరు వాదిస్తున్నారు. దాంతో పాటు నార్మల్ గా వచ్చే మంటల కన్నా మనుషుల వల్లనే 80% కార్చిచ్చులు సంభవిస్తున్నాయనేది ఒక అంచనా. ఈ కార్చిచ్చులో నష్టపోయిన వారికి 6 నెలల వరకు షెల్టర్, నిత్యావసర వస్తువులు ఇచ్చి వారిని ఆర్థికంగా ఆదుకుంటామని అమెరికా గవర్నమెంట్ చెప్తోంది.